రేయ్. లేరా. లే. ఏంట్రా మ్యాటర్? మనోళ్ళన్నా మీతో పనుండి తీసుకొచ్చా అంతే. ఇందాక చెప్పాను కదన్నా, ఇలా సీటు దగ్గర పంపిస్తే పని అయిపోతుంది. మీకు సీడీలో సినిమాలు చూసి అలవాటు ఉందా? రే పిల్లి చొక్క, ఆ సినిమాలు మల్లు ఆంటీ ఏంటది? మలయాళం సినిమా. అవార్డు సినిమానా? సినిమా మంచి సినిమానే అన్నా. ప్రేక్షకులు ఎంత చూస్తే అంత అవార్డు అన్నా. అప్పచెప్పిన పని పూర్తి చేస్తారుగా, నమ్మొచ్చా? అన్నా నేను గ్యారంటీ అన్నా. వాళ్ళకి చూపించరా. క్లియర్గా చూసారా? మెయిన్ బజార్కి వెళ్ళండి. మూడో సంత తిరగగానే రెండో ఇంట్లో సేట్ ఉంటాడు. వాడు మా వాళ్ళు ఎవరెళ్ళినా గుర్తుపడతాడు. ఆడి దగ్గర నేను ఇరికిపోయాను. నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే ఎదురొస్తున్నాడు. ఆడితో ఇది ఎలాగోలాగా తాగించేసి డబ్బు పట్టుకుని వచ్చేయండి. మీకు టీవీ కావాలి, నాకు నా డబ్బులు కావాలి. వెళ్ళండి. రేయ్, మీరు కరెక్ట్గా చేస్తే ఒకటి కాదు 2 టీవీలు కొనుక్కోవచ్చు. అబ్బాయిలు కరెక్ట్గా చేస్తారు కదా? వెళ్ళండి. నేను కూడా వాళ్ళతో వెళ్ళొస్తానన్నా. మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావరా? నా చెల్లి వదిలేసిపోయావు కదా, పోయినాడు అంటే పోవచ్చు కదా. వదిలి పెడతాను అనుకున్నావా? ఎంత తెలుస్తా, మా పరువు తీసావు కదరా. ఏమయ్యా, నేను ఎవడ చెల్లికి మీరు వదిలి పెడతారా? 2 పెళ్లి చేసుకొచ్చాడా? ఏడాడు మగతనం గల మగాడాడు. ఇలాంటివి మా రోజుల్లో సహజమే. ఏం లేదు, అమ్మాయి కొంచెం మోటుగా మగాడిలా ఉంది. అయితే ఏంటి ఇప్పుడు? మా అమ్మ కూడా మోటుగానే ఉండేది. మోటుగా మగాళ్ళ ఉన్న 10 మంది పిల్లల్ని కనలేదా? మా తాత కాపురం చేయలేదా? మనిషి కాదు, మనసు ముఖ్యం. ఇదిగో సీను, ముందు తను తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టు. నోటికి వచ్చినట్టు ఏదేదో వాగుతున్నాడు. అలా బయటకెళ్ళి మాట్లాడుతున్నాడు. వినరా ఆడవాళ్ళు? వింటే కాపురాలు ఇలా ఎందుకు తగలడతాయి? ఈయన కట్టుకున్న పాపానికి రోజు నా ప్రాణం తీస్తున్నాడు. మాణిక్యం, నువ్వు వెళ్ళి స్నానం చేసి రావయ్యా. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం.
ఏంటే జ్యోతి నీ తలరాతి ఇలా అయిపోయింది. ఇష్టపడి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు అనుభవించాలా? తల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు. ఇన్నాళ్ళు ఎదురు చూసే కన్నా ఎవరినైనా తీసుకొని లేచిపోయి ఉంటే బాగుండేదే. అమ్మా, దానికొకటి చీరి స్కూల్కి వెళ్ళడానికి. పెళ్ళైన కొత్తల్లోనే రాత్రి అయిందంటే చాలు మామూలు ఆడపిల్లలాగా ఆ నొప్పి ఈ నొప్పి అంటూ తొందరగా పడుకునేవాడంట. అప్పుడే జాగ్రత్త పడి ఉండాల్సింది మనం. అలాంటి మొగుడిని పెట్టుకుని మన జ్యోతి రాజాబాబులంటే ఒక బిడ్డని కన్నదంటే పెద్ద సాధననే చెప్పాలి. నన్నేదో ఆట పట్టించడానికి అనుకున్నాను, నిజమా? అందంగా ఉన్నానా? రాజాబాబు స్కూల్కి వెళ్ళాలి కదా, పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు తిరిగి వస్తున్నారు అంటే నా తలరాత మారిందేమో అనుకున్నా. మీరే ఇలా మారిపోతారు అనుకోలేదు. ఒక ఆడదాని కష్టం ఏంటి నీ అర్థం చేసుకోగలను జ్యోతి. నానా, స్కూల్కి వెళ్దామా? నేను వెళ్ళొస్తాను. ఒరే ఒరే చూడు, నువ్వు చేసిన నిర్వాకం వల్ల ఇంట్లో మా పరువు పోయింది చాలు. ఇక స్కూల్ దాకా వెళ్ళి పిల్లోడు పరువు కూడా తీకు. ఒరే రాజాబాబు లోపలికి రా. ఒరే పనికి మాలినోడా ఆగరా. ఒరే చిన్న పనికి మాలినోడా నువ్వెక్కడికి రా. వాడినైనా సంతోషంగా ఉన్నాయి. అయిందేదో అయిందిలే, ఇప్పుడెందుకు గొడవ? వాళ్ళిద్దరూ బాగానే కలిసిపోయారుగా. ఇప్పుడు ఎవరైనా వెనకేసుకొచ్చారనుకో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. చచ్చాడు, నువ్వే కట్ చెయ్. మేవన్నీ మాట్లాడితే నువ్వు అదొక్కటే ఎందుకు పట్టుకున్నావురా? ఇంకోసారి ఇలా మాట్లాడావనుకో కట్ చేసి కాకులకేస్తాను. ఇక్కడున్నంతసేపు మూసుకొని కూర్చోవాలి. కూర్చుంటావా?